రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టినట్టే 2024-25 బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఉన్నారు. వంశీ గారు, అసలు ఎందుకని 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి? తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు బీజేపీకి ఎలక్షన్స్, కానీ బడ్జెట్లో ఆ మేరకు రాలేదు. మేము ఇది క్యాంపెయినింగ్ అప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ప్రజలందరికీ ముసుగేసుకొని రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పి. ఈ సందర్భంగా మీరందరూ చూస్తున్నారు, సమయం బట్టి ఒక్కొక్క విషయము ప్రజల ముందు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు కూడా చెప్పినాము సింగరేణి గురించి, పెద్దపల్లి ప్రాంతంలో అప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారు, బీజేపీ పార్టీని నమ్మొద్దని చెప్పి అప్పుడు కూడా చెప్పినాము. అదేవిధంగా బీజేపీ పార్టీ వస్తే కేవలం వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి, వాళ్ళ ఇతర రాష్ట్రాలకి లేదా నార్త్కి ఎక్కువ నిధులు తీసుకుపోతారని చెప్పి అప్పుడు క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణ నుంచి 8 ఎంపీలు బీజేపీ గెలిచినప్పటికీ కూడా, 2 మంత్రులు అయినప్పటికీ కూడా తెలంగాణని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి వాళ్ళకి నిధులు అనేది అసలు మాట కూడా ఎత్తకపోవడం చాలా బాధాకరము. మేము ఇదంతా ఒకవైపు మేము చెప్పిందే జరిగిందని చెప్పి ఒకవైపు చూస్తుంటే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్యనే లేదు. పార్లమెంట్లో మేము వాయిస్ ఓపెన్ చేస్తాము. దేశవ్యాప్తంగా మీరు చూస్తున్నారు, కేవలం 240 సీట్లు 240 సీట్స్ ఏదైతే బీజేపీ పార్టీకి ఇచ్చినారో ఫుల్ మెజారిటీ కూడా ఇవ్వలేదు. అంటే భారతదేశ ప్రజలు కూడా మెల్లమెల్లగా లేస్తున్నారు ఈ సందర్భం చూసి, బీజేపీని నమ్మొద్దు, వీళ్ళకి ఫుల్ మెజారిటీ ఇస్తే మంచిది కాదని చెప్పి. కానీ మనం చూస్తున్నాము, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని, బీహార్ని వాళ్ళు ఏదైతే అలయన్స్ చేసుకున్నారో ఆ అలయన్స్ తోటి వాళ్ళని హ్యాపీ చేయడానికి కేవలము ఇది ఒక పొలిటికల్ బడ్జెట్. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రజల కోసం చేసిన బడ్జెట్ కాదు, కేవలం టీడీపీకి, నితీష్ కుమార్కి చేసిన బడ్జెట్ అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. మీరు గతంలో కూడా చూసుకుంటే గత 10 సంవత్సరాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీజేపీ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. అంటే 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా ఈజ్ 8% నంబర్. ఇట్స్ నాట్ అ జోక్ అండి. ఆల్మోస్ట్ 10 to 15 crores అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు మన కంట్రీలో. కానీ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఏదో పెద్ద గొప్ప విషయంలాగా 4 కోట్ల మందికి 15,000 రూపీస్ 1 షాట్లో మేము వేవర్ చేస్తామని చెప్పి పెద్ద అనౌన్స్మెంట్ లాగా వాళ్ళు అనౌన్స్ చేసినారు. కానీ వాస్తవంగా చూస్తే మన కంట్రీలో లార్జెస్ట్ పాపులేషన్ యూత్. మన ప్రపంచంలోనే చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో యంగెస్ట్ పాపులేషన్ ఏదైనా ఉందంటే ఇండియాలోనే ఉన్నది. వాటికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ చేయాలా, ఎస్పెషల్లీ ప్లేసెస్ లైక్ తెలంగాణ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వెనుకబడిపోయిన ప్రాంతాలు మీరు చూస్తున్నారు. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నది. రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకి నిధులు ఇవ్వకపోవడం చాలా బాధాకరము. దాంట్లో 8 ఎంపీలని నమ్మి తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది. దాని వాల్యూ లేదని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది, మాట మీద నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిలబెట్టుకునే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? మరి బడ్జెట్లో సరైన కేటాయింపులు జరిగితే తెలంగాణకి టోటల్గా మొండి చేయి చూపించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఏం చేయబోతున్నారు? మేము డెఫినెట్గా వాయిస్ అవుట్ చేస్తామండి పార్లమెంట్లో. మీరు అందరు చూస్తున్నారు, మేము గత క్యాంపెయిన్లో కూడా చెప్పినాము, మన స్టేట్ ట్యాక్సెస్, సౌత్ ఇండియాలో మన ట్యాక్సెస్ చాలా ఎక్కువగా కడుతుంటాము. మన రాష్ట్రం నుంచి మన ట్యాక్సెస్ తీసుకుపోయి వాళ్ళు బీహారు, యూపీలో స్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు అందరు చూసుంటారు, మీడియా మిత్రులు కూడా అప్పుడు ప్రజెంట్ చేయడం జరిగింది. ట్యాక్సెస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ ఆ లొకేషన్స్కి స్పెండింగ్ చేయాలి. కానీ వీళ్ళు కేవలం పొలిటికల్ రాజకీయాల బడ్జెట్, ఇది కంప్లీట్ పొలిటికల్ బడ్జెట్. జస్ట్ బికాజ్ ఆంధ్రప్రదేశ్, బీహార్ వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళకి ఆ మెజారిటీ ఇస్తున్నారు, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వాన్ని ఆ పదవులు కాపాడుకోవడానికి చేసినారు. మేము దీనికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. పార్లమెంట్లో వాయిస్ చేసి ఆ తెలంగాణకి నిధులు వచ్చేలాగా పోరాడతామని చెప్పి మళ్ళొకసారి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. బడ్జెట్లో కేటాయింపులు జరగాల తెలంగాణకి అని చెప్పేసి కోవటం కూడా జరిగింది. అయినప్పుడు కూడా ఎలాంటి కేటాయింపులు? దీని వెనకాల కారణం ఏంటి? దీని వెనకాల కారణం ఒకటేనండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ 20 సంవత్సరాలు కూడా
ఆయననే ప్రైమ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. అందుకని ఇప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కావాలని, ఆంధ్రప్రదేశ్ కావాలి, బీహార్ కావాలని చెప్పి వాళ్ళకి కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసినారు. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ గుర్తు రాలేదు, బీహార్ కూడా గుర్తు రాలేదు. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది. కేవలం రాజకీయాలు చేసుకొని ముందుకు సాగాలని చెప్పి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. కానీ ప్రజల కోసం అండదండగా ఉంటాము, ప్రజలకు సేవ చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు లేరు, బీజేపీ పార్టీ కూడా లేదు. దీని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీరు చూస్తున్నారు, మొన్న కూడా మేము ప్రెసిడెంట్ స్పీచ్ని చాలా వ్యతిరేకించినాము. ఎందుకంటే ప్రెసిడెంట్ స్పీచ్ అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ లాగా లేకుండే, అది బీజేపీ ప్రెసిడెంట్ స్పీచ్ లేకుండే. ఇవన్నీ గమనిస్తూ ఖచ్చితంగా మేము 8 మందిని గెలిపించినారు తెలంగాణ ప్రజలు, మాకు ఆశీర్వాదం ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసేలాగా పోరాడతాం. మీ అందరు తెలుసు, అప్పుల పాలైన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము గత 10 సంవత్సరాలు అప్పుల పాలైపోయింది. అయినప్పటికీ హామీ ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసినాము అని చెప్పి రుణమాఫీ కూడా మేము 100% 30,000 crores రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇది హిస్టరీలోనే మిగిలిపోతుంది. ఇట్లాంటివి మరికొన్ని ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా మేము తెలంగాణ కోసం పోరాడి మరి నిధులు తీసుకొస్తామని. వాస్తవంగా మీరు బడ్జెట్లో ఏమేమి కావాలని అడిగారు సార్ తెలంగాణ కోసం? మేము సింపుల్ అండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. మేము పర్టికులర్లీ పెద్దపల్లి ప్రాంతం గురించి మాట్లాడుతూ కూడా పెద్దపల్లి ప్రాంతంలో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ఇవన్నీ రైల్వే స్టాప్స్. మా పెద్దపల్లి ప్రాంతం వెనుకబడిపోయింది గత 10 సంవత్సరాలు. పెద్దపల్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఇవన్నీ రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారితో పర్టికులర్గా వెళ్ళి నితిన్ గడ్కరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మాకు అలొకేషన్ చేసి మా స్టేట్కి, మా ప్రాంతానికి, పెద్దపల్లి ప్రాంతానికి ఈ నిధులు తీసుకొచ్చే బాధ్యత వెనుకబడిపోయింది గత 10 సంవత్సరాలు. పెద్దపల్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఇవన్నీ రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారితో పర్టికులర్గా వెళ్ళి నితిన్ గడ్కరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మాకు అలొకేషన్ చేసి మా స్టేట్కి, మా ప్రాంతానికి, పెద్దపల్లి ప్రాంతానికి ఈ నిధులు తీసుకొచ్చే బాధ్యత మీది సార్, మాకు కొంచెం అసిస్టెంట్ చేయాలా, మీరు డెఫినెట్గా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది వాళ్ళు క్లియర్గా కేవలం ఆంధ్రప్రదేశ్ని, బీహార్ని మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రిలీజ్ చేసినారు. దీన్ని వ్యతిరేకిస్తాము. మేము నిధుల కోసం కంటిన్యూస్గా పోరాడతాం. ఓకే సార్, ఇది బడ్జెట్ మీద పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ చెప్తున్నది. మరి ఈ బడ్జెట్ టోటల్గా కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. కేవలం బీహార్, ఆంధ్రప్రదేశ్ మాత్రం దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు. దీని మీద పార్లమెంట్లో పోరాటం చేస్తామని చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.